రైట్. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అభినందనలేంటి? మీరు మీరు వైసీపీలో పనిచేశారు, కాంగ్రెస్‌లో పనిచేశారు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎవరు ఫోను చేసి చెప్పిన మాట చాలా బా అనిపించింది? మీరు గెలిచిన తర్వాత విష్ చేయడం. అదే ఎవరు ఫోన్ చేయలేదు. అట్లా ఫోన్ చేసి అందరూ కంగ్రాచ్యులేషన్ చెప్పారు కానీ ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు. జనం వచ్చి డైలీ వేల మంది కలవడం, స్టేట్ మొత్తం మంది రావడం అదంతా సంతోషమైన విషయం. అదర్ స్టేట్ల నుంచి మెసేజ్‌లు వచ్చినాయి. హ్మ్. బట్ సెంట్రల్ మినిస్టర్సు, సీఏ ఆల్ సీఎమ్స్, మంచి మంచి సెలబ్రిటీస్ అంటే వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా నాకు కంగ్రాట్ చేయడం అనేది ఐ రిమెంబర్. ఇంకా లైఫ్లో కూడా ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. హ్మ్. అలా అందరు కూడా ట్వీట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అమిత్ షా గారు, మోదీ గారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా హ్మ్. చెప్పారు. ఈవెన్ ప్రతిపక్ష నేతలు కూడా చెప్పడం. ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా నాతో ఫోటో దిగడం ఇట్స్ అవునా? రేవంత్ రెడ్డి గారు, మోహన్ గారు ఆయనని కాదు, ఆయన కనపడ్డారు ఈరోజు. మీరు ఓటమి తర్వాత ఈరోజు ఫస్ట్ టైం కనపడినట్టున్నారు కదా? మేమిద్దరము ఫేస్ టు ఫేస్ అయింది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. నేను ఇప్పటివరకు ఆయన నాకు ఇప్పటివరకు కనపడలేదు. నేను ఎవరిని చూడలేదు. హ్మ్. నేను ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడూ కనపడలేదు. హ్మ్. ఆయన 2001లో వచ్చాడు, నేను 99లో వచ్చాం. హ్మ్. ఆయన ఫాస్ట్ గ్రో అప్ అయింది. హ్మ్. మనకు టైం పట్టింది. హ్మ్. కానీ ఏదున్నా ఏమన్నారు ఈరోజు ఆయన అసెంబ్లీలో? ఇవాళ ఏం లేదు. నేను ఆయన ముఖ్యమంత్రి, ఆ పోస్ట్కు విలువ ఇవ్వాలా. మోర్ ఓవర్ నా దగ్గర కాంటెస్టెడ్ పర్సన్, హ్మ్. నేను ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే నేను వస్తానని ఫోన్ చేశాను. హ్మ్. టైం ఇవ్వలేదు. ఇస్తే పోతాము, ఇవ్వనప్పుడు ఏం చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడు నాకు నా మనసులో గిల్టీ లేదు. హ్మ్. నేను ఆయన పెద్ద ఆయనని కలవాలనుకున్నా పోయాను. హ్మ్. రాజకీయంలో తప్పొప్పులు లెక్క పెట్టడం వేరు, ఎలక్షన్ వేరు, క్యారెక్టర్ వేరు. హ్మ్. వయసుకు మర్యాద ఇవ్వాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. డెఫినెట్‌గా. ఆయన హ్యుమానిటీ పరంగా పోయి కలవాలి కట్టేసి సేక్. హ్మ్. నేను ప్రయత్నం చేశాను. హ్మ్. అపాయింట్మెంట్ దొరకలేదు. వదిలేసాం అంతే. ఇంకా దాని గురించి పెద్ద లాగాల్సిన అవసరం లేదు. హ్మ్. రేవంత్ గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. హ్మ్. ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళినాం. నా స్పీకర్ గారికి పెట్టిన తర్వాత ఆయనకు పోయి నమస్తే పెట్టినాం. హ్మ్. చెప్పినాం, కలిసినాం. హ్మ్. కలుద్దామన్నా, రండి ఛాంబర్కి అన్నారు. వస్తానన్నా అని చెప్పినాం. హ్మ్. అందరు మంత్రులను గాలించుకుంటూ పోయినాం. అందరు కాంగ్రెస్ వాళ్ళే, నాకు పాత వాళ్ళే. హ్మ్. అదేం లేదు. కానీ ఇవాళటి గుర్తింపుకు కారణం భారతీయ జనతా పార్టీ. డెఫినెట్‌గా. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు నేను వ్యక్తిగా అందరితో మనం మనిషిగా మాట్లాడతాం కానీ పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వచ్చినప్పుడు పార్టీకినే ఒబే చేస్తాం. హ్మ్. కానీ ఏదున్నా తప్పొప్పులు ఉన్నప్పుడే అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేసినప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా కానీ హ్మ్. నిజంగానే ఆయన మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఆయనను అప్రిషియేట్ చేస్తాం. ఆరోగ్యశ్రీ విషయంలో అప్రిషియేట్ చేస్తాం. హ్మ్. మహాలక్ష్మి విషయంలో కూడా ఆడవాళ్ళకు ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆటోలు కొన్నోళ్ళకి ఇబ్బంది అవుతున్నదని గొడవలు అవుతున్నాయి. అది కూడా చూడాలా. హ్మ్. ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలా. రెండోది ఆర్టీసీకి నష్టం రాకుండా ఇంకొక రకంగా ఎట్లాగా ఆదాయం ఇన్‌కమ్ పెంచొచ్చు జనరేషన్. అనేది కూడా ఇన్కమ్ జనరేషన్ చేయాలి. హ్మ్. ఒక దిక్కు ఎక్స్‌పెండిచర్ అవుతున్నప్పుడు ఇంకొక దిక్కు ఇన్కమ్ జనరేట్ చేయాలా. ఆ పూర్తి ఆలోచించే స్కీములు పెట్టి ఉంటాడని అనుకుంటున్నాం. మైనస్‌లో ఉంది, అప్పులలో ఉంది అని మాట్లాడినటువంటి లీడర్లే ఇవాళ పోటీ చేసి మేము ఆ ప్రభుత్వం వస్తే ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్తున్నాం నాతో సహా. హ్మ్. ఎవరి విజన్ వాళ్ళకు ఉండాల్సిందే. ఆ విజన్ రైట్ వేలో ఉండాలా, అది పాజిబిలిటీకి దగ్గరగా ఉండాలా, రియాలిటీకి దగ్గరగా ఉండాలా.